ప్రకృతి దేవతలకి ప్రతి ఆదివారం ఎంతో అద్భుతంగా నిర్వర్తించుకుంటున్నటువంటి ఈ ఆత్మీయ సత్సంగాలకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకేనండి, మరి ఈరోజు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి విచ్చేశారు మరి పౌరంకి నుంచి సూర్యలత మేడం గారు. మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాము. ఓకే, అలాగే మరి ద్వారకా తిరుమల నుంచి విజయ్ భాస్కర్ గారు విచ్చేశారు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దామండి. ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు మాస్టర్స్ అందరూ కూడా. మరి మనందరం కూడా అలాగే డెడికేషన్గా చక్కగా శ్రద్ధగా వారి యొక్క జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓం గం గణపతే నమః. గురువుగారు అయినటువంటి పత్రిజీ పాదపద్మంకి నమస్కరించుకుంటూ ఇక్కడికి వచ్చిన ధ్యానమిత్రులందరికీ సహస్రకోటి నమస్కారములండి. ఎంతో అద్భుతంగా ఉంది ప్రదేశం. ముఖ్యంగా ఈ చెట్టు చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ధ్యానంకి కూర్చోగానే వెంటనే గోమాత కనిపించింది. యాక్చువల్గా ఇది గోశాల అని తెలుసు, కానీ అసలు వెంటనే ఆ మాత ప్రత్యక్షం అవడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ప్రదేశం కూడా చాలా బాగుంది. ఈ చెట్టు అనేది ఇంకా పెద్దదిగా కనిపించింది. మరి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వైబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ చెట్టు కింద క్లాస్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. పాత రోజుల్లోని గురుకులాల్లోని మరి అంతా చెట్ల కిందే ప్రకృతిలోనే మొత్తం జరుగుతూ ఉండేవి కదా విద్యాభ్యాసం అంతా కూడాను. సో చాలా 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 బాగా ఉంది. దీని గురించి అయితే విన్నాను, ఇక్కడ పిరమిడ్ గురించి. పత్రికారు అప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చారు అన్నది కూడా నేను విన్నాను. అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నా సరే ఇక్కడికి రావాలి అని. ఇప్పుడు టైం వచ్చిందనమాట, అందుకే ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా అయితే సార్ ఒక 4 months నుంచి అడుగుతున్నారు. సమ్మర్ అని నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారనమాట. సరే వాళ్ళని స్కూల్ పంపించి రావాలి, సండేస్ అయినా రావాలన్నా కొంచెం ఉంటాయి కదా. సరే వస్తాను అని ఈ సండే అయితే కుదిరిందండి. ముందు నా పరిచయం చేసుకుంటాను. నా పేరు సూర్యలత. నేను విజయవాడలో పౌరంకిలో ఉంటున్నాను. యాక్చువల్గా నేను ఈ ధ్యానం అనేది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పత్రికారి ద్వారా ధ్యానం నేర్చుకోవడం జరిగింది. అరౌండ్ 98-99 ఆ టైంలో అండి. అయితే అప్పుడు ధ్యానం మీద దృష్టి పెట్టలేదు కానివ్వండి, శాకాహారిగా అయితే మారడం జరిగింది. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను అనుభవించాల్సిన కర్మని అనుభవించిన తర్వాత ఈ ధ్యానం అనేది నా ఇంటి వెనకాలే ఒక 41 రోజుల క్లాస్ అనేది ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. రాఘవరావు గారి సార్ ఆధ్వర్యంలో ఈ ధ్యానాన్ని నేర్చుకోవడం జరిగిందండి. అంటే ఆల్రెడీ పత్రికారి ద్వారా నేర్చుకోవడం వల్ల ఏమో తొందరగా అనుభవాలు అనేవి రావడం జరిగింది. 3 రోజులకే థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం, ఇంకా ఉంటాయి కదా చాలా అనుభవాలు అందరికీ. హాస్టల్ ట్రావెలింగ్, క్రిందటి జన్మలు తెలుసుకోవడం, ఇలా కూర్చున్న ప్రతిసారి వస్తూనే ఉండేది. 41 రోజుల తర్వాత నాకు అసలు ఏ అనుభవాలు వద్దు, నా ఓన్లీ మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి అని చెప్పి కూర్చోవడం జరిగిందనమాట. మనం ఏది కావాలనుకుంటే అది వస్తుంది కదండి, అలాగే జరిగింది. నేను 41 రోజులు ధ్యానానికి ముందు నాకు ఒక 3 అబార్షన్స్ అనేవి జరిగినాయి. అంటే థర్డ్ అబార్షన్ ముందు ఒక 10 days తర్వాతే నేను ఈ ధ్యానంలోనికి ప్రవేశించడం జరిగిందనమాట. తర్వాత నేను ఈ ధ్యానాన్నే కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఒక 10 daysలోనే తెలిసిపోయింది మొత్తం అంతాను. నేను ఆ 41 daysలో థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకోవడం జరిగింది. 10 daysలో కాళ్ళ నొప్పులు తగ్గించుకోవడం, నిద్రలేమి నుంచి బయటపడడం, ఇలాంటివన్నీ జరిగినాయి అన్నమాట. ఏంటంటే మాస్టర్స్ చాక్లెట్స్ ఇస్తే కొంచెం బాగా ఇక్కడే అభ్యాసం చేస్తామని అలాంటివన్నీ నాకు చూపించడం జరిగిందనమాట.
సో నేను అంటే అప్పటికి ఇది కావాలి కావాలి అని ఉన్నాను కాబట్టి దాన్నైతే వదులుకోలేదు. ఆ సాధన అనేది జరుగుతూ ఉండేది. కఠోర సాధన అయితే ఏమీ చేయలేదండి ఆ 41 రోజులు. అక్కడ రోజు ఈవినింగ్ 6:00 ఉండేది. ఇంటి దగ్గర వంట చేసేసి వెళ్ళిపోయేదాన్ని. మా అత్త, మామ ఉండేవాళ్ళు. తర్వాత ఒక గంట ధ్యానము, ఒక గంట సజ్జన సాంగత్యము జరిగేది అక్కడ. తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి నైట్ పడుకునే ముందు ధ్యానం, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ధ్యానం. నాకు మార్నింగ్ లేవడం అంటే బద్ధకంగా ఉండేది. లేచేదాన్ని కాదు. 7కి లేచేదాన్ని. సో కానీ ధ్యానం నేర్చుకుంటున్నాం కదా, మార్నింగ్ లేచి ధ్యానం చేద్దాంలే అని చెప్పి అప్పుడు అలవాటు చేసుకున్నా. అలా తర్వాత అంతా ఇంకా బుక్ రీడింగ్ అనేది మాత్రం ఉండేదండి కంటిన్యూస్గా. ఎలా అంటే వంట చేస్తున్నా సరే ఆ బుక్ని వదిలేదాన్ని కాదు. కూర కలిపే వచ్చి గ్యాప్లోనే చదువుతూ ఉండడం, అంటే కంటిన్యూస్గా అనమాట. ఆ టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు అన్న దీంట్లో నేను ఏంటంటే అప్పటికి అది కాలనీ అవ్వడం వల్ల వంట అయిపోయాక హస్బెండ్ వెళ్ళిపోయాక ఏముంది ఆ పక్కమ్మతో ఈ పక్కమ్మతో ముచ్చట్లు పెట్టుకోవడమే, లేకపోతే శారీ డిజైన్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉండేదాన్ని. ఈవినింగ్ పిల్లలతో అయితే ఆడేదాన్ని. చుట్టుపక్కల పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళతో ఆడుకునేదాన్ని. అయితే ఇదంతా పోయిందనమాట పూర్తిగా. ఇంకా బుక్స్ మీద అక్కడ ఒక లైబ్రరీ ఉండేది. ఆ బుక్స్తోని ఎక్కువ గడుపుతూ ఉండేదాన్ని. నాకు అంటే మాస్టర్స్ ధ్యానంలోనే బుక్స్ చూపిస్తూ ఉండేవారు. నాకు ఈ బుక్ కనబడుతుంది, పేరు వస్తుంది అంటే ఎవరో మాస్టర్ తెచ్చి ఆ బుక్స్ నాకు అందించేవాళ్ళు. నేను అది కంప్లీట్ చేసేదాన్ని కూర్చొని. అంటే ఏదో చదివేయాలి అన్నది కాదు, చదివింది గుర్తుపెట్టుకోవాలి అన్న దీంతోని అదే కాన్సన్ట్రేషన్తోని చదివేదాన్ని. అప్పుడు కూడా నేను ఎనర్జీ ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఆ బుక్ చదువుతున్నప్పుడు కూడా. అసలు చదువుతుంటే ఏంటంటే మన చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. పొట్ట లోపలికి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదేంటి బుక్ చదువుతున్నా కూడా ఇలా జరుగుతుంది అని అనుకునేదాన్ని. చేతులు బరువెక్కడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవన్నమాట. అంతే దీనిగా చేస్తూ ఉండేదాన్ని. ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో మాటలనేవి తగ్గిపోయాయి. తర్వాత మౌన సాధన. ఇది పెద్ద టాస్క్ అనమాట నాకు, మౌన సాధన అన్నది. మాట్లాడకుండా ఉండడం. సరే చేద్దాము అని చెప్పి ఒక 12 అవర్స్ పెట్టుకున్నాను. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా ట్రై చేశారు మాట్లాడిద్దామని. లేదు, ఓకే నేను ఇంకా చేయొచ్చు అని ఇంకా నేను అమావాస్య పౌర్ణమికి మౌన సాధన అనేది అలా చేస్తూ ఉండేదాన్నండి. చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ వరకు అది చేశా. తర్వాత నాకు ఇంకా మాటలు ఏది అవసరమైతే అదే మాట్లాడడం అన్నది అలవాటయ్యింది. తర్వాత దాన్ని నేను ఆ మౌనాన్ని ఇంకా పెద్దగా చేయలేదు. అంటే ఈవెన్ ఫోన్ కదండీ, ఆ ఫోన్‌ని కూడా నేను స్విచ్ ఆఫ్ చేసేదాన్ని నెలలో ఒక 3 డేస్. అలా దాన్ని పక్కన పెట్టేసేదాన్ననమాట. అలా అలవాటు చేసుకోవడం అనేది చేయడం జరిగిందనమాట. తర్వాత ధ్యాన ప్రచారం. నేను ఆ 41 డేస్‌లో ఉన్నప్పుడే మాకు చిన్న పాంప్లెట్లు ఇచ్చేవారు. హ్యాండ్ పాంప్లెట్స్ ఇంత ఉండేవి. అవి ఇచ్చుకుంటా వెళ్ళేదాన్ననమాట. తర్వాత ఆటోలోని, హ్యాండ్ బ్యాగ్‌లో ఉండేవవి. ఆటోలోని, బస్‌లోని అలా ఇస్తూ ఉండేదాన్ని. అలా ట్రైన్‌లోని అసలు ఒక ఆమె అయితే ట్రైన్‌లోని చెప్పి చేయించడం కూడా జరిగింది. ఇది చాలా బాగుంది, మా అబ్బాయి కూడా ఒక డిప్రెషన్‌తో ఉంటే మా అబ్బాయికి చెప్తే చేస్తున్నాడు అని ఒక వారం రోజుల తర్వాత కాల్ చేసింది. చాలా బాగుంది, నాకు చాలా మంచిది దారిని చూపించారమ్మా అని. సమ్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా ఉండే ఆమెకి. నేను చాలా బాగున్నాను అని. ఓకే అనుకున్నా. ఇలా ధ్యాన ప్రచారం జరుగుతూ ఉండే. నేను విజయవాడలో నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందండి. తర్వాత స్కూల్స్‌లోని ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఇంకా నేను వితౌట్ మెడిసినే నేను పాపని కనడం జరిగింది. ఫస్ట్ ధ్యాన మహాచక్రానికి, అమరావతి ధ్యాన చక్రానికి వెళ్ళలేకపోయా. శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞంలో ఒక 7 డేస్ ఉండి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాననమాట. అసలు ఇంటి నుంచి 7 డేస్ బయటికి వెళ్ళిపోవడం అన్నది అది ఫస్ట్ టైం. అక్కడే ఉండి పూర్తిగా జ్ఞానం అనమాట. ఫస్ట్ 7 డేస్ మొత్తం గురువులతోనే గడపడం అనమాట. మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ అంతా సర్దేశాక అప్పుడు రూమ్కి వచ్చేదాన్ని, మా ఫ్రెండు నేను. అలా జ్ఞానాన్ని తీసుకొని ధ్యాన ప్రచారం చేస్తూ సార్ చెప్పినట్టే నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. అలా నేను ఒక పాపనికి జన్మనివ్వడం జరిగింది. తర్వాత నేను ఇంకా బయటికి వెళ్ళడం కుదిరేది కాదు.
మా అత్తమామల్ని చూసుకోవడంతో టైం సరిపోయేది పాపను చూసుకోవడంతో. అందుకని ఇంట్లోనే 41 డేస్ క్లాసెస్ అనేవి ఎప్పుడు జరుగుతూ ఉండేది. నేను ఉండే అపార్ట్మెంట్ ఏంటంటే ఒక 7 బ్లాక్స్ ఉంటాయి. నియర్లీ 100 మెంబర్స్ ఉంటారు. అది స ఒక్క ఒక్క ఇయర్‌లో జరగలేదండి. ఒక 2 ఇయర్స్ కష్టపడ్డాను. 41 డేస్ పెట్టి ఎవరో నలుగురు, ఐదుగురు రావడం ఇలా ఉండేది. అయితే అది మెల్లిగా వాతావరణం మార్చిందనమాట. వాళ్ళక్కడ లలిత సహస్రనామం చదువుతూ ఉండేవాళ్ళు. నెలకొకరి ఇంటిలో. ఓకే. నేను ఒకసారి పెడతాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఫస్ట్ వెళ్ళా. యాక్చువల్‌గా బేసికల్లీ నేను కమ్యూనిస్ట్ అనమాట. నాకు పూజలు ఏమీ తెలియదు. డైరెక్ట్‌గా ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే సరే అక్కడికెళ్ళి ధ్యానంలో ఉంటుండగానే కొత్తలో నాకు విష్ణుమూర్తి కనిపించి చదువు విష్ణు సహస్రనామం బేసికల్లీ తెలుగు మీడియం అవడం వల్ల జస్ట్ చదివేశాను. ఫస్ట్ టైం వినకుండానే చదివాననమాట. అలా లలిత చదవాలనిపించి అప్పుడు చదవడమే తప్పితే మళ్ళీ చదవలేదు. వాళ్ళు పూజలు చేస్తున్నప్పుడే వెళ్ళి కూర్చునేదాన్ని. ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత కొన్ని రోజులకి ఇంకా నేను నెక్స్ట్ టైం 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లోనే లలిత 9 డేస్ ఉంటుంది రండి అని చెప్పా. లలిత చదివిన తర్వాత కూర్చోండి కళ్ళు మూసుకొని ఒక 20 నిమిషాలు అని ధ్యానం చేయడం చెప్పా. వాళ్ళేమో మరి 41 డేస్ చేస్తారా అని అడిగా. చేస్తాము అని చెప్పి అప్పుడు స్టిక్ అయ్యడం జరిగింది. అలా అక్కడ దగ్గర 100 మెంబర్స్ వరకు ధ్యానంలోనికి రావడం జరిగింది. అంటే నాకు తగ్గట్టుగా అక్కడ జెంట్స్‌కి మార్నింగ్ యోగా జరుగుతూ ఉండేది. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి యోగాసనాలు వేసి తర్వాత ధ్యానం అనేది చెప్పడం జరిగేది. తర్వాత పాప స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను కొంచెం ధ్యాన ప్రచారానికి వెళ్దాము అనుకునే టైంకి నేను ధ్యాన ప్రచారానికి వెళ్దాము అనే టైంకి శాకాహార ర్యాలీలు స్టార్ట్ చేస్తున్నాం. 41 డేస్ కంటిన్యూస్‌గా హైదరాబాద్‌లో అన్నారు. సరే వెళ్దాము అనుకున్నా. అంతలోపల మళ్ళీ కన్సీవ్ అవ్వడం జరిగింది. చిన్న పాపతో కష్టం కదా అని చెప్పి వాళ్ళు నా చుట్టుప్రక్కల ఏ ప్లేసెస్‌లో అయితే ధ్యాన ప్రచారం శాకాహార ప్రచారం జరుగుతుందో ఆ రోజు నేను వంట చేసి వాళ్ళకి పెడుతూ ఉండేదాన్ని. అలా నేను నియర్లీ అక్కడ 60-70 మెంబర్స్ వరకు వస్తూ ఉండేవాళ్ళండి ర్యాలీకి. సో నాకప్పుడు వంట చేయడం అనేది తెలిసిందనమాట. 100 మెంబర్స్ వరకు ఎంత చేయాలి ఏంటి అన్నది ఈజీగా అనమాట ఒక్కదాన్నే చేయడం. అలా ప్రెగ్నెంట్‌తో ఉండగానే నేను అలా అది నేర్చుకోవడం జరిగింది. శాకాహార ర్యాలీలు అవి తర్వాత పాప పుట్టాక కూడా పాపను తీసుకొని ఎక్కడెక్కడైతే శాకాహార ర్యాలీలు జరగలేదో అక్కడ శాకాహార ర్యాలీలు జరిపించడం తెలిసింది. అంటే ధ్యానంలో ఉంటుండగానే ఆ ప్లేస్‌లో చెయ్యు అని ఒక మెసేజ్ అనేది వినిపించేదనమాట ఎర్లీ మార్నింగ్ కూర్చున్నప్పుడు. ఇంకా ఆ ప్లేస్ అది మనం చూసింది కాదు. సరేలే అక్కడికెళ్ళి చూద్దామని ముందు అసలు ప్లేస్ చూసొచ్చి నెక్స్ట్ టైం అక్కడ పెడుతూ ఉండేవాళ్ళం. ఇలా జరుగుతున్న క్రమంలో మళ్ళీ విజయవాడ ట్రాన్స్ఫర్ రావడం, మళ్ళీ విజయవాడలో మళ్ళీ ర్యాలీలు శాకాహార ర్యాలీలు పిల్లల్ని తీసుకొనే వెళ్తూ ఉండేదాన్ని. సో విజయవాడలో అయితే తక్కువ మంది వస్తూ ఉండేవారు. అయితే నేను వచ్చిన తర్వాత కాల్స్ చేసి అలా పిలవడం వల్ల పిల్లల్ని తీసుకొని వెళ్ళడం, పిల్లల్ని వదలకూడదు అన్న ఇదనమాట. ఓషో చెప్తాడు 4 ఇయర్స్ వరకు పిల్లల్ని అంటిపెట్టుకొనే ఉండాలి తల్లి అని. సో నేను పిల్లల్ని తీసుకొనే వెళ్ళేదాన్ని. అంటే ఏదో ఒక ఆటో, ఏదో ఒక ధ్యాన ప్రచారం ఏదో ఉంటుంది కదా, అందులో కూర్చోబెట్టి పిల్లల్ని ఇంక వెళ్ళిపోవచ్చులే అని. లేకపోతే ఎవరో ఒకరు ఎత్తుకుంటూ ఉండేవాళ్ళు. అలా నేను శాకాహార ర్యాలీలు చేయడం చూసి అమ్మాయి పిల్లల్ని ఎత్తుకొని వస్తుంది మనకేంటి అని చెప్పి అలా ర్యాలీలకి జనాలు పెరగడం జరిగిందనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా శాకాహార ర్యాలీలు వారంకిలో చేయడం జరిగిందండి. ఈవెన్ సార్ బాడీ వెకేట్ చేసిన రోజు కూడా పెద్ద ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మేడం వస్తున్నారు, హైదరాబాద్ నుంచి రావాలి ఆవిడ, వస్తున్నారంటే లేదు సార్‌ది ఇలాగా బాలేదు, సో నేను అందుకే రావట్లేదండి. మీరు రావట్లేదు, అయినా నేను ర్యాలీ జరిపించేస్తానని ర్యాలీ జరిపించేసా. అప్పటికి ఫస్ట్ టైం భగవద్గీత క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి కృష్ణుడి గుడిలో. దాన్ని కూడా ఆపలేదు. సార్ బాడీ వెకేట్ చేసిన రోజు కూడా ఆపలేదు, ఆ నెక్స్ట్ డే కూడా ఆపలేదు. స్టార్ట్ చేసాము. సార్ ఎప్పుడు ఏదైనా స్టార్ట్ చేయమనే చెప్తారు కదా, దాన్ని ఎప్పుడు మధ్యలో వదిలేద్దని అలానే దాన్ని కంటిన్యూ చేయడం జరిగిందనమాట. సో తర్వాత ఇంకా సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయినా
ర్యాలీలకి వాటికి కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చా. డిస్టర్బ్ అయ్యానని కాదు, సాధన అనేది ఇంకా పెంచుకోవాలి అని చెప్పి ఎక్కువ సాధనలో ఉండేదాన్ని. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళని చూసుకోవాలి అన్న దాంతో అక్కడ ఎఫర్ట్ పెట్టి సాధన చేయడము, భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం, ఇలా నేర్చుకోవడం అనే దాంట్లో ఉండేదాన్ని. కరోనా టైంలో ఆల్మోస్ట్ ఎక్కువ జూమ్ క్లాసెస్ చెప్పడం, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనే దాంట్లోకి వెళ్ళి ఎక్కువ కౌన్సిలింగ్స్ ఇవ్వడం, ఎక్కువ ధ్యానం చెప్పడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకా స్పిరిచువల్ ట్యాబ్లెట్ జోలికి పోలేదు. అంటే జస్ట్ అక్కడ నేర్చుకున్నాను, అందరికీ చెప్పి వచ్చాను. ఇక్కడ అంతా నేర్చుకోవడమే ఉంది కదా, సార్ అంతా నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి అని చెప్తారు కదా. ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ రావడం, దాన్ని మనం లైఫ్లో అప్లై చేయాలి. అప్లై చేయకపోతే అది నిరర్థకం అవుతుందన్నమాట. సో దాన్ని అక్కడ అప్లై చేయడం, ఇలా చేస్తూ రావడం జరిగింది. ఆ స్పిరిచువల్ ట్యాబ్లెట్ల దాంట్లో ఆనంద బ్రహ్మ అనే వింగ్లో ఎక్కువ వర్క్ చేయడం జరిగిందనమాట. కళలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కళ నేర్చుకోవాలి, ఒక భాష నేర్చుకోవాలి అని చెప్తూ ఉండేవారు. సో అది ముందు జరిగింది, కానీ దాని మీద ఎక్కువ పట్టు సాధించాల. ఆ టైంలో కరోనా టైంలో ఖాళీ ఎక్కువ ఉండడం వల్ల ఆ రెండింటి మీద నేను పట్టు సాధించడం జరిగింది. సంగీతం మీద అండ్ ఇంగ్లీష్ మీద పట్టు సాధించడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్ట్ని తీసుకున్నామండి. అయితే ప్రతి గ్రామానికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి ధ్యానం బుక్ ఇచ్చి, బుక్స్ పాంప్లెట్ కాదు, బుక్ ఇచ్చి ఇలా ధ్యానం చేయండి అని చెప్పి రావడం అనమాట. ఆ ఊళ్ళో ఏదో ఒక గుడో బడో ఉంటుంది, అక్కడ వెళ్ళి కూర్చుందాం, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వద్దాం అన్న దీంతో పెట్టడం జరిగింది. రీసెంట్గా ఏంటంటే అది స్టార్ట్ చేసిన రోజే ఆ గుడిలో భగవద్గీత సప్తాహం కావాలి అంటే అక్కడ ఇంకా సప్తాహం పారాయణం అంటే భగవద్గీత నేర్పించి ఆ భావాలు చెప్పి ఇంకా వచ్చేయడం, ఇలాంటివి జరుగుతుందండి. ఇదండి నా పరిచయం. అయితే క్లాసెస్ అనేవి రెగ్యులర్గా చెప్పడం అయితే బయటకు వచ్చి చెప్పడం అనేదానికంటే లోకల్లో ఎక్కువ క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. బయటకంటే ఆల్మోస్ట్ మంగళగిరిలో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో నేను ఈరోజు ఎంచుకున్న టాపిక్ భజగోవిందం. మనకందరికీ తెలుసు కదా. ఈ భజగోవిందాన్ని ఎవరు రచించారో ఐడియా ఉందా అండి? చెప్పండి. ఆది శంకరాచార్య, జగద్గురువు ఆది శంకరాచార్య. మనకి ఆది శంకరాచార్య గురించి ముందు కొంచెం తెలుసుకుందామండి. ఈయన కేరళ దగ్గర కడ్లి అనే గ్రామంలోని జన్మించారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులకి కలలో ఒక దివ్య దర్శనం జరిగి, ఏమీ జ్ఞానము లేనటువంటి 100 కుమారులు కావాలా, పూర్తి జ్ఞానంతో ఉండి తక్కువ ఆయుష్తో ఉన్న కుమారుడు కావాలా అని అడిగారంట. ఏ వ్యర్థంగా పడి ఉన్న 100 కుమారులు ఎందుకు, తక్కువ ఆయుష్ ఉన్న జ్ఞానవంతుడైన కుమారుడే కావాలని కలలో కోరుకోవడం జరిగిందండి. సరే అని అలాగే ఈయన ఆది శంకరాచార్యులు జన్మించడం జరుగుతుంది. 8 ఏళ్ళకే వ్యాకరణం నేర్చుకోవడము, 16 ఏళ్ళకే అద్వైతం అన్ని శాస్త్రాలు తెలుసుకోవడం, ఇంకా అంతా తెలుసుకున్నదంతా ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. 32 ఏళ్ళకే ఆయన శ్వాసను విడవడం జరిగింది. అయితే ఇతను ఎలాంటి టైంలో పుట్టాడు అని అంటే, అప్పటికీను వైష్ణవులు వేరు, వీళ్ళు కృష్ణుని పూజించేవాళ్ళు, శివుణ్ణి పూజించేవాళ్ళు వేరువేరుగా ఉండి కొట్టుకుంటూ ఉన్నారనమాట. మేము గొప్ప అంటే మేము గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప, మా దేవుడు గొప్ప అంటే. అసలు అస్తవ్యస్తంగా ఉందన్నమాట. ఎవరికి వాళ్ళు విభజించబడి ఉన్నారనమాట దేశంలోని కులాలుగా, వర్గాల వారుగా. ఆ దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని. అలాంటి టైంలోని ఆది శంకరాచార్యులు ఇంకా పూర్తిగా అప్పట్లో కాలినడకలోనే కన్యాకుమారి వరకు నడిచి ఈ అద్వైతాన్ని ప్రజలకు వివరించడం జరిగింది అన్నమాట.
ఈ ఆదిశంకరాచార్యులు ఏంటంటే చాలా గ్రంథాలని రచించడం జరిగింది. సౌందర్యలహరి ఇలా. ఇదేంటంటే చిన్న భజగోవిందం అన్నది చిన్నది. కాశీ వీధుల్లో ఒకరోజు నడుస్తూ ఉంటే ఒక ముసలి బ్రాహ్మణుడు వ్యాకరణం చదువుతూ ఉన్నాడంట. ఈ టైంలోని ఈ ఏజ్లోని వ్యాకరణం చదువుతావా, ఇదేం ఉపయోగం ఉంటుంది అని చెప్పి భజగోవిందాన్ని రచించడం జరిగింది. ఇందులోని 1 నుంచి 12 వరకు ఆదిశంకరాచార్యులు వారు రచించారు. మిగతావి వాళ్ళ శిష్యులు రచించడం జరిగిందనమాట. లాస్ట్ చివరి 28 నుంచి 31 వరకు శ్లోకాలు మళ్ళీ ఆదిశంకరాచార్యులు వాళ్ళు రచించారు. ఇందులో ఏంటంటే ఎలా జీవించాలి ఏంటి అన్నది ఆయన వివరించడం అనేది ఇది జరిగిందనమాట. ఇది చాలా పత్రికారు కూడా చెప్పారు, ఇది ప్రతి ఒక్కరూ వినదగవలసినది, చదవవలసినది అని పత్రికారు చెప్పడం జరిగిందనమాట. ఇది అంటే భజగోవిందం అనేది ఇంకా బుక్ ఉంది. ఇదే శ్లోకాలు, ఇవే అర్థాలు ఉంటాయి. ఇంకా పత్రికారు వివరణ అనేది వేరే ఉంటుంది కదా, దానితో భాగంగా పత్రికారు ఈ భజగోవిందం అనే ఈ పుస్తకం అనేది రచించడం. ఇది కూడా మిరాకిల్గాను నాకు ఎప్పటి నుంచో ఉన్నా సరే భజగోవిందంవి విన్నా కూడా అంతకుముందే ఆ పుస్తకం కొనుక్కోవాలి, చదవాలి అన్న జ్ఞానం అయితే 22లో వచ్చిందనమాట. సార్ బర్త్డే రోజే స్టాల్లో చూస్తే ఈ బుక్ కనిపించింది. అప్పుడు కొనుక్కున్నాను కదా అని చెప్పి వెంటనే చదివేనా లేదు. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కరోనా టైంలోని నాకు చదవాలి అనిపించి అప్పుడు చదవడం మొదలుపెట్టాను అనమాట. చదివి అర్థం తెలుసుకున్నా. చదివితే ఎంతసేపు లేదు, ఒక 1 అవర్లోని గట్టిగా కూర్చుంటే మొత్తం అంత బుర్రలోకి ఎక్కించుకునేటంత అంతే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం స్పీడ్గా చదువుతాము, ఆ జ్ఞానం ఆల్రెడీ సార్ చెప్పిందే ఉండడం వల్ల తొందరగా ఎక్కింది అనిపించింది. రోజు అయితే మా అమ్మాయి మార్నింగ్ అయితే ఈ భజగోవిందంతోనే స్టార్ట్ అవుతుందండి. మా అమ్మాయి, అబ్బా రోజు భజగోవిందమే పెడతావా మార్నింగ్ లేవడానికి అంటది. అంటే అంత బాగా ఇష్టం, చాలా బాగుంటుంది అనమాట భజగోవిందంది కూడాను. ఇందులోనే ఉందన్నమాట. ఇది చదివితే ఇంకా చాలు, ఇంకా జీవితంలో తెలుసుకోవడానికి ఇంకా ఏదైతే తెలుసుకుంటామో ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమి ఉండదన్నమాట. అలా ఉండాలి మన ఇది. అలా ఆదిశంకరాచార్యుల వారు దీన్ని రూపొందించడం జరిగిందనమాట. ఈ భజగోవిందంలో చాలా సరళవంతంగా ఉంటుంది, అందరికీ అర్థమవుతుందన్నమాట పాడితేనే. సో మీరు ఒకసారి వినండి. సార్ చెప్పింది కూడా ఉన్నది ఆడియో రూపంలో కూడాను, ఒకసారి వినండి. యాక్చువల్గా పెట్టుకొని వింటూ ఉంటే, అంటే కళ్ళు మూసుకొని వింటూ ఉంటే మనకి ఒక ఎనర్జీ, ఇంత బాగుంటుంది ఇది అన్నది మనకి తెలుస్తుంది అన్నమాట. ఏదైనా మనం కళ్ళు మూసుకొని వినడం ద్వారా మనం ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాం, ఎంత ఎరుకతో చేస్తున్నాము అన్నది కరెక్ట్గా గట్టిగా చేస్తే ఒక 20 నిమిషాలు మనకి కుదిరేది, 20 నిమిషాలు మాత్రమే, మిగతాదంతా ఆలోచనలోకి వెళ్ళిపోతాయి. సో అదేదో గట్టిగా 20 నిమిషాలు మనము ధ్యానం చేయగలిగితే చాలన్నమాట. తర్వాత ఏదైనా మీరు జ్ఞానం తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆడియో రూపంలో ఇప్పుడు చాలా వచ్చేసినాయి. పిఎంసి అన్నది చాలా విస్తృత పరిధిలోని అన్ని ఆడియో రూపంలోని పెట్టడం జరిగింది. యూట్యూబ్లో అన్నీ దొరుకుతున్నాయి. ఏది వినాలన్నా, భగవద్గీత వినాలన్నా, సుందరకాండ వినాలన్నా, ఏది వినాలన్నా, ఏ వివరణ వినాలన్నా మీరు ఏదో పని చేస్తూ వినడం కాదు, దానికోసమే వినండి. అది కూడా ఒక ధారణ అన్నమాట. సో కళ్ళు మూసుకొని జస్ట్ వినండి. అది పెట్టుకోవడం, కళ్ళు మూసుకోండి, దాన్ని వినడం. ఇంకా మీరు శ్వాసను కూడా గమనించడం కాదు. అప్పుడు మీరు దాన్ని లోతుగా వినడం అనేది తెలుసుకుంటారు. ఆ జ్ఞానం అనేది మీకు పరిపూర్ణంగా అందుతుందన్నమాట. ఏదైనా ఒక 2 సార్లు వింటే చాలు. చదవాలని అంటే అబ్బా నాకు బుక్ తీసి ఒక 2 పేజీలు చదవగానే నిద్ర వస్తుంది మేడం అంటారు. సో అది ఉంటుంది. కానీ ఇక్కడ ఏం లేదు, వింటూ ఉంటే మనకి ఇంకా ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. సో మీరు దాన్ని వినడం అనేది ప్రాక్టీస్ చేయండి. కనీసం బుక్స్ అన్నది చదవలేని వాళ్ళు బుక్స్ చదివితే ఇంకా మంచిది. ఏంటంటే విని తర్వాత మళ్ళీ చదవడం వల్ల మనకి ఇంకా అద్భుతంగా అర్థమవుతుందన్నమాట. చదివిందంతా లోపలికి గుర్తుండిపోతుంది. సో ఈరోజు నేను ఇది మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తానండి.
మనకి కృష్ణుడు అంటేనే ఆది గురువు అంటారు, జగద్గురువు శ్రీకృష్ణుడే అంటారు. మనకి అసలు ఆది శంకరాచార్యులు ద్వారా ఈయన జగత్తుకే గురువు అయ్యాడనమాట. అన్నిటి గురించి చెప్పడం జరిగిందనమాట. అసలు ఈయన యహ్ యాచినోతి ఆచరతి ఆచరయతి చ సహ్ ఆచార్య అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే చెప్పిన జ్ఞానాన్ని యాచించి, అదే గురువుల దగ్గర యాచించి తెలుసుకుంటారో, తెలుసుకున్న దాన్ని ఆచరిస్తారో, ఆ ఆచరించిన దాన్ని 10 మందికి చెప్తారో వాళ్ళే ఆచార్యుడు అని ఆది శంకరాచార్యులు చెప్పడం జరిగిందనమాట. ఆయన అలాగే ఉన్నారు కాబట్టి జగద్గురువుగా మనకి ఉన్నారు. అదే కోవలోని మన పత్రి గారు కూడాను అందరి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, తెలుసుకున్నవి ఆచరించండి, అవే చేయండి అనేది పత్రి సార్ చెప్తున్నారు. ఆయన కూడా అలాగే జీవించారు, అలాగే మనకి చూపించారు. సో మనం కూడాను అందరి దగ్గర తెలుసుకోవాలి, అన్నీ ఆచరించాలి అన్నమాట. ఆచరణ లేని విద్య అనేది మనకి వ్యర్థమైనది. సో ఏ విద్య అయినా ఆచరణీయంగా ఉంటేనే అది మంచిదన్నమాట. యాక్చువల్గా శంకర భగవత్పాదుల దగ్గర శిష్యరకం చేశారనమాట ఆది శంకరాచార్యులు గారు. అన్నీ ఏవైతే ఉపనిషత్తులు, వేదాలు అన్నీ ఉన్నాయో ఆయన 16 ఏళ్ళకే అన్నీ నేర్చుకోవడం జరిగి, ఇంకా నువ్వు దేశాటన చెయ్యి బాబు అని చెప్పడం జరిగింది. ఈయన ఏంటంటే అవలీలగా ఆ శరీరాన్ని అప్పటికప్పుడు వదిలివేయడం, తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి సంచరించడము, అలాంటివి చేస్తూ ఉండేవారనమాట. ఓన్లీ ఆది శంకరాచార్యులు గారికి మాత్రమే అది సాధ్యమైందనమాట. అప్పటి రోజుల్లోని ప్రదర్శించడం అనేది జరిగిందనమాట. అవును, పరకాయ ప్రవేశం అంటారు కదా, అది జరిగినప్పుడే ఆల్రెడీ ఆది శంకరాచార్యులు సినిమా చూసుంటారు కదా. పరకాయ ప్రవేశం జరిగినప్పుడు దాన్ని అంటే ఒక విద్య అనేది నేర్చుకోవడానికి కోసమని ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు ఒక రాజుని. అయితే శిష్యులకి చెప్తారు, ఈ శవాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను అక్కడికి వెళ్ళి ఆయన రూపంలో వెళ్ళి నేను అక్కడ విద్య నేర్చుకొని వచ్చేస్తాను అని చెప్పి దాన్ని సంరక్షిస్తూ ఉంటారు. అంతలోపల లాస్ట్లో నేర్చుకునే టైంలో లాస్ట్లోనే తెలిసిపోద్ది, ఒక గృహలో ఉన్నాడు ఆయన, పదండి అసలు దాన్ని నాశనం చేద్దాం, మన రాజు అనేవాడు బతికిలేడు ఇక్కడ, ఈయన ఇది కాదు అని చెప్పి. అయితే అంతలోపల తెలిసిపోతే ఇంకా వెంటనే పరిగెట్టొచ్చి అందులో దూరిపోతారు ఆది శంకరాచార్యులు గారు. ఇలా పరకాయ ప్రవేశం అనేది అతనికి ఈజీగా ఉండేది. తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. ఆయన ఇక్కడ ఉండేవాడు, అక్కడ ఉండేవాడు. అలాంటి విద్యను కూడా ఆది శంకరాచార్యులు గారు చేస్తూ ఉండేవారు అనమాట. ఎక్కువ దేశంలోని అద్వైతాన్ని ఎక్కువ నేర్పించడం అనేది జరిగిందనమాట. అంటే కంటికి కనిపించేదే కాదు, కంటికి కనబడింది కూడా ఉన్నది అన్నది చెప్తారన్నమాట. ఇప్పుడు సత్యం అన్నది మనకి కంటికి కనిపించదు, కానీ అది సత్యమే, దాన్ని కూడా నమ్మేదే అద్వైతము అన్నది ఆది శంకరాచార్యులు చెప్తారనమాట. కంటికి కనిపించనివి చాలా ఉంటాయి, వాటిని కూడా నమ్మేదే అద్వైతము అని చెప్తారు. యాక్చువల్గా ఎక్కువ మూఢులు అంటారు కదా, ఏవి మూర్ఖంగా ఉంటారు, ఏవి నమ్మరు. అయితే ద్వైతం అద్వైతం ఆ రెండిటికి మధ్య ఉన్న తేడాని ఆది శంకరాచార్యులు చెప్పడం జరిగిందనమాట. ఇందులో 31 శ్లోకాలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, చిన్నగా వివరణ ఇస్తూ. అంటే అర్థం చెప్పేసి దాని విశ్లేషణ అనేది కొంచెంగా చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ మాస్టర్సే ఉన్నారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే
సన్నిహితకాలే నైనైరక్షతి రుక్రం కరణే భజ గోవిందం భజ గోవిందం. ఇక్కడ భజగోవిందం భజగోవిందం అంటే, ఓ మూఢమైన మనసా గోవిందుడిని ఎప్పుడూను భజిస్తూ ఉండు అని. గోవిందుడు అని అంటే విష్ణువే కాదు, గో గో గోమాత అని కూడా వస్తుంది. ఆత్మని గురించి తెలుసుకోవడం అన్నమాట. ఆత్మ అనేది ఎలా తెలుస్తుంది? శ్వాసను గమనించడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా అది తెలుస్తుంది. సో నువ్వు గోవింద గోవింద అని స్మరించు అని చెప్తున్నారనమాట. ఎప్పుడు ఈయన వ్యాకరణం రాస్తూ ఉన్నాడు కదా, మరి వ్యాకరణం కాదు ఇది తెలుసుకో అని చెప్పడం జరిగింది అనమాట. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడు అనమాట. గోవిందుడిని భజన చేయడం ద్వారా నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాడు. యాక్చువల్గా గోవులు అని అంటే ఇంద్రియాలు అనే అర్థం కూడా అన్నమాట. మీ ఇంద్రియాల గురించి మీరు తెలుసుకోవడం అని అంటే మన ఇంద్రియాలని ఎలా సక్రమంగా వినియోగించుకోవాలి, వాటిని అస్తవ్యస్తంగా వినియోగించుకోకూడదని. కళ్ళు ఉన్నాయి అంటే సరైన వాటినే చూడాలి, మాట అంటే సరైన మాటలే మాట్లాడాలి, చెవులు అంటే చెవులు. ఇంద్రియాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకోవాలి అని చెప్తుందన్నమాట దీని అర్థం. రెండవది మూఢజహీహే ధనాగమ తృష్ణం కురి సంతృప్తి మనసి వితృష్ణం ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ మనసా ధనం గురించి ఎక్కువగా ఆలోచించుకోవద్దు. ధనం కావాలి 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 అని దాని వెంట పడద్దు. నీకు ఎంత కావాలో, ఈ శరీర పోషణకి ఎంత కావాలో అంత ధనం ఉంటే చాలు. నువ్వు కావాలి కావాలి అనే కొద్దీ అది దూరం అయిపోతూ ఉంటుంది అని ఇందులో చెప్పడం జరిగిందనమాట. చూడండి, ఒక వ్యాపారవేత్త ఉన్నాడు అని అంటే ఇంకా కావాలి అనే కొద్దీను అతనికి ఆశ పెరిగిపోయి రావడం అనేది తగ్గిపోతూ ఉండేది. నేను ప్రాక్టికల్గా ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు నేను పెళ్ళైన కొత్తలో రైతు బజార్కి వెళ్తే ఒక ఆయన అదే పనిగాను ఇతనికి అసలు డబ్బు మీదే ఉండదు. చూడు ఎంత ఆకుకూర ఇస్తూ ఉంటాడో, నీ 10 రూపాయలు ఇస్తే ఇంత ఆకుకూర ఇస్తాడు. అది ప్రాక్టీస్ అనమాట. వాడు సరే లేదు నా దగ్గర చిల్లరంటే పర్లేదు తర్వాత ఇవ్వమ్మా అనేవాడు. అంటే దాని గురించి పట్టించుకునేవాడు కాదు, ఆ వ్యాపారం గురించే పట్టించుకునేవాడు. సో ఆయన చుట్టే అందరూ ఉండేవారు అనమాట. పెద్దగా దాని మీద అంత కాన్సన్ట్రేషన్ అనేది చేసేవాడు కాదనమాట. తెచ్చానా అమ్మానా వెళ్ళిపోయినా అంతే. ఇంత రావాలి అన్నది కూడా ఉండేది కాదేమో ఆయనకి. టైం అయిపోయేటప్పటికి అతని దగ్గర ఏ కట్టలు ఉండేవి కావు అన్నమాట. అలాగా మనము మన శరీరానికి కావాల్సినంత ధనం ఉంచుకుంటే చాలు, ఇంకా ఎక్కువ దాని మీద పెట్టద్దు అని చెప్తున్నారనమాట. నారీస్తనభరణాభిదేశం దృష్ట్వా మాగమోహావేశం యత్నాంసావసతి వికారం మనసి విచింతయ వారం వారం. ఇక్కడ ఏంటంటే నారీస్తనభరం, యువతుల యొక్క శరీర ఆకృతిని చూసి నువ్వు మోహించకు అంటారు. యాక్చువల్గాను యువతులను చూడగానే అది ఒక మోహం అనే కామం అనేది వస్తుంది అనమాట. వాళ్ళలో ఉండే ఆ నారీ స్తనములలో ఉండేది మాంసం ముద్దలే. అవి ఎప్పటికొకప్పటికి నశించిపోతాయి. అది అలానే ఉండదు. కన్యగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు దానికి అందము ఆకారం అని ఉంటుంది, కానీ తర్వాత ఏమీ ఉండదు. దాన్ని చూసి మోహించద్దు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. మోహం అనేది మనసుకు సంబంధించింది కదా. ఆ మోహము క్షణికమైనదే ఉంటుంది కానీ స్థిరముగా అనేది ఉండదు. మనకి ఎప్పుడు కూడాను స్థిరమైన ఆనందం కదా కావాలి. ఆ ఆనందం అనేది ఎలా వస్తుంది అని అంటే మన ఆత్మతో మనం కలిసి ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. నళనీదళగత జలమతి తరళం చజ్జీవతమతిశయ చపలం
వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ నమస్తం. ఏంటంటే మన జీవితం ఎప్పుడు తామరాకు మీద నీటి బొట్టిలా ఉండాలి అంటారు. తామర పువ్వు ఎలా అయితే బురదలో ఉన్నా సరే స్వచ్ఛంగా ఉండి ఏమీ అంటకుండా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉండాలి అన్నది ఇక్కడ చెప్తున్నారనమాట. ఎప్పుడూను శోకాలతోనే విద్ధి వ్యాధిమి గస్తం లోకం శోకహతం చ సమాప్తం అని ఉంటున్నారనమాట. రోగాలతోని అభిమానం, శరీరం మీద అభిమానంతోని తర్వాత శోకంతోనే ఎప్పుడు నిండి ఉంటున్నాం కదా. అది వద్దు మనకి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్న తర్వాత మనం దీని మీద వ్యామోహం అనేది వదిలేసాం. దీనికి కావాల్సిన ఏంటంటే ఫుడ్ ఇస్తున్నాం కానీ అంతగా హంగులు అనేవి ఏమీ ఇవ్వట్లేదు ఈ శరీరానికి. మేకప్ చేసుకోవడం అదే పనిగా అందంగా కనిపించాలి అని చెప్పి. ఇంతకుముందు లేడీస్కి శారీస్ మీద చాలా పిచ్చి ఉండేది. కనిపించగానే కొనాల్సిందే. దాన్ని పెట్టే స్తోమత లేకపోయినా ఇన్స్టాల్మెంట్ అయినా తీసుకుంటా. పర్లేదులే వదిన నేను ఇస్తాను నువ్వు తీసుకో అన్నా తీసుకో అంటే తీసేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే తెలుసుకున్నాం దానికి అవసరం లేదు అని చెప్పి. ఎప్పుడైతే ఈ శరీరం మీద వ్యామోహం అనేది ఉంటుందో అది మనకి మళ్ళీ చింతనే ఇస్తుంది. రీసెంట్గాను నాకు తెలిసిన ఒక అక్క అనమాట. తను చిన్నప్పటి నుంచి మేకప్ వేసుకుంటూనే ఉండేది. తనకి అది అలవాటు అయిపోయింది. పెద్ద అయిపోయాక ఇంకా కోడళ్ళు వచ్చాక ఇలా ఇలా అలవాటు అయిపోయింది. అది మన శరీరానికి ఆ కాస్మెటిక్ అన్నది పడదు. దాన్ని ఏదో పైపూత వేసుకుంటాం, అప్పుడప్పుడు వేసుకుంటే బాగానే ఉండేదేమో. మనకు పడని దాని మీద వేయడం వల్ల ఆ శరీరానికి ఒక వ్యాధి వచ్చిందనమాట. దానికి మెడిసిన్ కూడా లేదు. తను ఆ మేకప్ని అదేంటంటే కెమికల్స్తో యూస్ చేసింది కదా. ఇంతకు ముందు రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళం, చక్కగా పసుపు రాసుకునేవాళ్ళం, బొట్టు పెట్టుకునేవాళ్ళం. అదే ఒక కాస్మెటిక్ అనమాట. చాలా బాగుండేది. కానీ అది వాడడం వల్ల ఏంటంటే పాపం ఎక్కువ జస్ట్ కొడుకు పెళ్లి చేసింది అంతే. ఏమీ అనుభవించలేదు. ఇంకా అయిపోయాయి బాధ్యతలు అనుకుంది. బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉండి ఇంకా ఎంజాయ్ చేస్తారు కదా. అదేమీ లేకుండా అవి ఎక్కువగా యూస్ చేయడం వల్ల శరీరం మీద మమకారంతో ఎక్కువ బాగా కనిపించాలన్న యూస్ చేయడం ద్వారా శరీరానికి ఒక రోగం వచ్చింది. అదేంటంటే మందులు లేని రోగం అనేది వచ్చింది. దానితో ఆమె శ్వాసను విడవాల్సి వచ్చిందనమాట. సో ఏంటంటే ఎప్పుడు కూడా ప్రకృతి సిద్ధమైన దాన్నే మనం తీసుకోవడం వల్ల మనం ఎంతో ఆనందంగా ఉంటాం, అందంగా కూడా ఉంటాం. యావత్ పవనో నివసిత దేహే తావస్తృచ్చితి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మన్ కాయే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శరీరంలోని ప్రాణం ఉన్నంత వరకే భార్య అయినా బిడ్డ అయినా నిన్ను చూసుకుంటారు. తర్వాత దీన్ని పక్కన పడేస్తారు. ఆ స్థితిని, ఆ శరీరాన్ని అప్పుడే అడుగుతూ ఉంటారనమాట. ఎలా ఉన్నా ఏంటి అన్నది అడుగుతారు. ఎప్పుడైతే అది చనిపోతారో వాళ్ళని ఇంకా దూరం పెట్టేయడం జరుగుతుంది అనమాట. ఆ శరీరాన్ని చూసి చనిపోయిందా అనుకో దాన్ని చూసి భార్య కూడా భీతి చెందుతుంది అనమాట. ఎప్పుడైతే శ్వాస ఉన్నంత వరకే నువ్వు ఏవైనా చేయగలవు. అందుకే బుద్ధుడికి చెప్తుంది సుజాత, నువ్వు శరీరాన్ని శుష్కింప చేసుకుంటున్నావు. ఏం తెలియజేసుకోవాలన్నా ఏం తెలియజేయాలన్నా నీకు శ్వాస అనేది ఉంటే కదా, నీ శరీరం అనేది ఉంటే కదా నువ్వు ఏమైనా చేయగలవు అని అంటే అప్పుడు నా శరీరానికి కావాల్సి ఇస్తుంది ఏంటి శ్వాస అని చెప్పి గమనించి ఇచ్చిన దాన్ని స్వీకరించి ఆ పాయసాన్ని స్వీకరించి ధ్యానంలోనికి కూర్చొని తర్వాత మనకి ఇంతటి జ్ఞానబోధని ఇవ్వడం జరిగిందనమాట. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణాస్తావత్ తురిణీసక్తః వృద్ధాస్తావంచితసక్తః పరమే బ్రాహ్మణి కోపి సనక్తః.
బాల్యం అంతా ఆటల్లో గడిచిపోతుంది, యవ్వనం అంతాను కోరికలతోని వాటిలోని గడిచిపోతుంది, తర్వాత సంసార జీవితంలోని పడతావు, తర్వాత ఇప్పుడు యవ్వనం కౌమరం, బాల్యం, యవ్వనం, కౌరవం, వృద్ధం, ఈ సమయాల్లోని ఏం చేయాలో అవి చేస్తూ ఉంటావు. కానీ సరేలే బాల్యంలోని ఎందుకు ఈ ధ్యానం ఇప్పుడు అని అనుకుంటావు, యవ్వనం ఇలా అలా దాటేస్తూ వస్తావు. ఈ ముసలితనం వచ్చేపాటికి ధ్యానం నేర్చుకోవాలనుకుంటావు కానీ శరీరం సహకరించదు అనమాట. సో ఇదేదో అప్పుడే నేర్చుకుంటే, ఈ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటే నువ్వు ఒక శరణాగతిని పొందవచ్చు కదా అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ ధ్యానం అనేది వృద్ధాప్యంలో నేర్చుకునేది కాదు, బాల్యంలోనే నేర్చుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. పరబ్రహ్మం అనేది తెలుసుకోబడుతుంది అని ఆ పరబ్రహ్మం చెంతకి నువ్వు చేరుతావు అని చెప్పడం జరుగుతుంది. కాతే కాంతకస్తే పుత్రః సంసారో యయతీవ విచిత్రః కస్యంత్వం వా కుతాయతః తత్వం చింతయతదిహ భ్రాతః. ఇక్కడ కాతే కాంత అంటే నీ భార్య ఎవరు, నీ పుత్రులు ఎవరు, వాటి గురించి మోహం వద్దు. ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళు నా భార్య, నేను వీళ్ళని చూసుకోవాలి, నా పుత్రుడిని, వీళ్ళ కోసం నేను సంపాదించాలి, ఇదే దీంట్లోనే ఉంటున్నావుగానే వీరు ఎవరెవరు అని తెలుసుకో, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకో, వీరి మీద ఎక్కువ వ్యామోహం వద్దు, నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఉండు అని చెప్తున్నారనమాట. మొత్తం అదే నిజమైన సత్యాన్ని తెలుసుకో అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు అనేవాళ్ళు ఏంటంటే నా ద్వారా పిల్లలు వస్తున్నారు అని మనం అనుకుంటాం, కానీ పిల్లలే మనల్ని ఎంచుకొని రావడం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళ మీద ఏ హక్కైనా ఉందని ఫుల్గా దులిపి పారేస్తూ ఉంటాము. అరే నేను చెప్పిందే నువ్వు వినాలి అని. ఇక్కడ ఏం లేదన్నమాట. ఇప్పుడు వస్తున్న పిల్లలైతే ఇంకా తెలివైనరు, నేను చెప్పింది నువ్వు విను అని అంటున్నారు, అలానే వింటున్నాం. ఎందుకంటే జనరేషన్కి ఎంతో జ్ఞానం అనేది తీసుకుంటారు, ఆ జ్ఞానం అంతా ఉంటుంది కాబట్టి మనకన్నా మన పిల్లలు తెలివైన వాళ్ళుగా ఉంటారన్నమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళకన్నా మనం కొంచెం ముందు పుట్టాము అంతే, జ్ఞానం అనేది వాళ్ళకన్నా మనకి తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి కూడా జ్ఞానం అనేది ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది మనకి చాలాసార్లు ప్రతిసారి చెప్తూ ఉంటారు కదండి, విని ఉంటారనమాట. సత్సంగం వలన మనకి జీవన్ముక్తి వస్తుంది. ఇలాంటి సత్సంగం వల్ల కదా మనము ఒక ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అందుకనే ఎప్పుడు సత్సంగంలోని ఉండమంటున్నారు. ఈ సత్సంగం వల్లనే జీవన్ముక్తి అనేది నీకు లభిస్తుంది అని చెప్తున్నారనమాట. మీలో ఎటువంటి మోహాలు ఉన్నా ఆ మోహం అనే భ్రాంతి అనే దాన్ని తొలగిస్తుంది అనమాట ఈ సత్సంగం అనమాట. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అన్నది ఈ సత్సంగం ద్వారా మాత్రమే తెలుస్తుంది అనమాట. సార్ అందుకే ధ్యానము, సజ్జన సాంగత్యము అన్నది పెట్టడం జరిగింది, ఆచార్య సాంగత్యము అన్నది పెట్టడం జరిగింది. ధ్యానం ఒక్కటి చేస్తే సరిపోదు, బయటకు వచ్చి తెలుసుకోవాలి అన్నది చెప్తుంది. ఇప్పుడు పిఎంసి ఏంటంటే ఇంట్లోనే కూర్చోబెట్టి అంతా చెప్పేస్తుంది, కానీ ఇలా చక్కగా వారంగా ఒకసారి బయటకు వచ్చి తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఎంతో ఎనర్జీని మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. చక్కగా ఈ ప్రకృతిలోని ఉండడం, ఒకరినొకరు చూసుకొని, ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు, ఇంట్లో వాళ్ళ మొహాలు తప్పితే బయట వాళ్ళ మొహాలు పెద్దగా కనిపించట్లేదు. సో వారానికి ఒకసారి ఇలా వచ్చి చెప్పుకోవడం వల్ల ఎనర్జీ పాస్ అనేది జరుగుతుంది. సో ఏవైనా ఉన్నా సరే బయటికి చెప్పడం జరుగుతుంది. మన లోపల ఏమైనా బాధ ఉన్నా సరే మనం చెప్పకుండానే ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ మనకి ఏదో ఒక సహాయం అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఎవరో ఒకరు నీలో ఉన్న బాధని బయటకు చెప్పడము, అడగడము జరుగుతుంది, నువ్వు చెప్పుకోలేకపోయినా. అలా ఈ సత్సంగం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట.
మనసు అలజడులతో ఉంటే అది నిర్మలత్వాన్ని పొందుతుంది అని చెప్తున్నారనమాట. వయసి గతే కహ కామ వికారః శుష్కే నీరే కహ కాసారః క్షీణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వకః సంసారః. ఇందాక పద్యంలోనే ఉన్నట్టే వయసు మళ్ళీపోయిన తర్వాత నువ్వు చేసేదేమీ లేదు. నీరు ఇంకిపోతే సరస్సు ఎక్కడుంటుంది? ఏమీ ఉండదు కదా. వయసు మళ్ళీపోయాక నువ్వు చేయాల్సింది ఏమీ ఉండదు. సరే, అందుకనే ఉన్నప్పుడే అన్నీ తెలుసుకో అని చెప్తున్నారనమాట. మొత్తం తెలుసుకో అంటున్నారు. అసలు మొత్తం తెలుసుకోవాల్సిందంతా తెలుసుకుంటే అసలు తెలుసుకోవడానికి ఏమీ లేదు అని తెలుస్తుంది అనమాట. మొత్తం ఇప్పుడు జ్ఞానం అనేది తెలుసుకున్న తర్వాత సంసారం మీద వాటి మీద ఎక్కువ మోహం అనేది ఉంటుందా? లేదు. తామరాకు మీద నీటి బొట్టు లాగే ఉంటూ బంధాలతోని కూడా అక్కడ మనము ఉంటాం అనమాట. డిటాచ్మెంట్లోనే ఉండడం అన్నది ఉంటుందన్నమాట. ఏమీ లేదు అని తెలుసుకోవడమే ఇది ఈ పద్యం అర్థం అనమాట. ఏమీ ఉండదు. ఏమీ ఉండని దానికి ఇంకా తెలుసుకోవడానికి ఏముంది అని అంటే అదే తెలుసుకోవాల్సిందే. అందుకు మా కురు ధన జన యవన గర్వం హరతి నిమేషాత్ కలహ సర్వం మాయామయమిదిమఖిలం హిత్వం బ్రహ్మపదత్వం ప్రవిశవిదాత్వా. ఎప్పుడు నా కింద ఇంతమంది జనం ఉన్నారు, ఇంతమంది ధనం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఒక మాయలోని నువ్వు ఉంటావు. ఆ మాయ అన్నది ఆ మాయ ప్రపంచంలోనే ఉంటావు, అది తెలుసుకో అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఉన్నదంతా మాయే. ఇప్పుడు మనకు వస్తున్నది ఐశ్వర్యము అంతా మాయ అన్నది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే మాయ నుంచి బయటపడతామో అప్పుడే మనం ఆనందంగా ఉంటాం అన్నమాట. ఒక్కొక్కసారి మాయ అనేది కమ్ముతూ ఉంటుంది. ఏంటి వీడిని నేను ఇలా అనేసానే, అయ్యో ఇది తప్పు కదా, నేను ఈ మాయలో ఉండి ఇలా చేశానేంటి, ఎంతో కష్టంలో ఉండి కదా ఆవిడ నన్ను యాచించడానికి వచ్చింది, ఎంతో కష్టంలో ఉండి కదా ఆయన నన్ను డబ్బు అడగడానికి వచ్చాడు, ఉన్నప్పుడు కూడా నేను ఇవ్వకుండా ఉన్నానే, అయ్యయ్యో ఏంటి ఇలా చేశాను అంటే ఒక మాయలో ఉన్నావు అన్నమాట. ఆ మాయ నుంచి బయటపడాలి అన్నది చెప్తున్నాను అన్నమాట. దినయామిన్యౌ సాయం పాత్రః శశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయః తదిపనముంచాత్యాసావాయః. పగలు రాత్రి ఉదయం సాయంత్రం అనేవి ఎలా ఉంటాయో నీ జీవితంలో కూడా అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. దానిని నువ్వు స్వీకరించాల్సిందే అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ మనిషి కోరికలు అనేవి వదలటం లేదు. పగలు అనేది ఉండదు, రాత్రి అనేది ఇవి జరుగుతూనే ఉంటాయి. మనిషి కోరికలకు మాత్రం అంతం అనేది ఉండట్లేదు అన్నమాట. మరి కోరిక లేనిదే ఎలాగా అని అంటారు, కానీ కోరికలు ఉండాలి, కానీ అవి ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అన్నమాట. మన దాన్ని బట్టి మనకి అది అవసరం అన్నమాట. ఇప్పుడైతే నాకు ఫ్లైట్ అయితే అవసరం లేదు కదా, అది ఆ కోరిక అనేది కరెక్టా అవునా కాదా? ఓకే, అలా అన్నమాట. కోరికల్లో ఒకటి వస్తే ఒకటి, ఇప్పుడు నాకు అంబాసిడర్ ఉంది, ఇంకో పెద్ద కారు కావాలి. అలాంటి కోరిక అనేది అవసరమా? అవసరం లేదు కదా. ఒక్క కోరిక తీరితే ఇంకో కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే దాన్ని త్యజిస్తూ ఉంటామో అది మనకి ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారనమాట. కాతే కాంతాదనగది చింత వాతులకింతవ నాస్తి నియంత త్రిజదగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరే నౌకా. నీ భార్య గురించి, నీ పుత్రుల గురించి, నీ ధనం గురించి ఎందుకు చింతిస్తావు? రాజ్యం గురించి ఆలోచించు. నువ్వు చేయాల్సిన కార్యాన్ని సక్రమంగా నిర్వహించు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇందులో.
అయితే నువ్వు నీ కార్యక్రమాలని సరిగ్గా పరిపాలన సాగిస్తూ ఉంటే ఆహ్, నీ నౌక అంటే నీ ప్రయాణం అనేది అంతా త్రిలోకాల్లోని ఆహ్, దైవజ్ఞులు చూసుకుంటారు అన్నది చెప్తున్నారనమాట. నువ్వు సక్రమంగా చేస్తే అది మిగతా చూసుకుంటారు. మనకేంటంటే ఇక్కడ చూడండి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అయ్య బాబోయ్! ఇంత పెద్ద ప్రోగ్రామ్‌నా నేను చేయగలనా అని అనుకుంటారు. కానీ మనం స్టార్ట్ చేస్తే వాటికి అవే అసిస్టెంట్ మాస్టర్సు చూసుకుంటూ ఉంటారనమాట. మనం ముందు స్టార్ట్ చేయగలగాలనమాట. నువ్వు నీ కార్యాన్ని నిర్వర్తించు. అసలు ఏమీ ఆశించకుండానే. ఈ పని నేను చెయ్యాలి. సరే ఇక్కడ ఈ ఆదివారం నేను క్లాస్ జరపాలి. వస్తారా? రారా? మాస్టర్ వస్తారా? లేరా? ఇదేం కాదు, ఇది జరిపించాలి అనుకుంటున్నాను. జరిపిస్తున్నారు రాముగారు. అలాగే మాస్టర్స్ సహాయం అనేది అందుతూ ఉందన్నమాట. ఇది దీని అర్థం. జటిలో ముండిలుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః ప్రసన్యపీచన పశ్యతి మూఢో హ్యూదర నిమిత్తం బహుకృత వేషః. జడలు వేసుకొని, గుండు గీయించుకొని, వేషధారణ మార్చుకొని, అంతా చేసుకొని నాకు జ్ఞానం ఉంది అని అనుకుంటారు. ఆ జ్ఞానం అలా ఉంటేనే జ్ఞానులు. నా దగ్గరికి అందరూ వస్తారు అని అనుకుంటారు. ఇవేమీ అవసరం లేదు. జ్ఞానం అనేది తెలుసుకుంటే చాలు. నువ్వు జ్ఞానం అనే దానికి వేషధారణ అనేది అవసరం లేదు. పత్రిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. మనకి వేరే వేరే కాషాయ బట్టలు వేసుకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. కానీ గెడ్డం ఎందుకు పెంచుకుంటున్నానంటే కొంచెం నా మాటలు వింటారని గెడ్డం చూసి అని అంటూ ఉండేవారనమాట సారు. ఈ గెడ్డం ఆయన ఏదో చెప్తున్నాడు విందాము అని చెప్పి వస్తారని నేను ఇది పెంచుకుంటున్నాను. అంతేగాని దీనికి ప్రత్యేక వస్త్రధారణ అంటూ ఏం లేదు ఈ ఆధ్యాత్మికతలో. ఎవరు ఇచ్చి వచ్చినట్టు వాళ్ళు ఉండవచ్చు అని ఈ గెడ్డం దగ్గర ఏమి పెద్దగా ఏం లేదని చేతులు ఊపుతూ ఉండారు. మీరు కూడా నేను కొన్ని పుస్తకాలు చదివాను. మీరు కూడా కొన్ని ఆ పుస్తకాల్లోంచి చదవచ్చు. ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళాను. ఆ గురువుల దగ్గర నుంచి మీరు నేర్చుకోవచ్చు. నేను చెప్పిందే కాదు, సాధన ద్వారా మీరు నేర్చుకోవచ్చు అని పత్రిగారు చెప్తూ ఉండారు అనమాట. ఒక వేషధారణ అంటూ ఆ వేషధారణ ఉన్నవాళ్ళలో ఏమీ ఉండదంట. ఆ సన్యాసుల్లోని ఏమీ ఉండదు అన్నది చెప్పడం జరుగుతుందన్నమాట. అంగం గలితం ఫలితం ముండం దశనవహీనం జాతుం తుండం వృద్ధో యాతి గృహీత్వదండం తదిపిన ముంచాత్యాసాపిండం. అయితే శరీరం వడిలిపోతుంది. తర్వాత జుట్టు నెరిసిపోతుంది. పళ్ళు కూడా రాలిపోతాయి. తర్వాత చేతిలోకి కర్ర వస్తుంది. అయినా సరే దీని మీద వ్యామోహం అనేది తగ్గదు. ఇంకా ఈ శరీరం మీద వ్యామోహం అనేది ఇంకా పెరిగిపోతుంది. అబ్బా ముసలిదాని నీకెందుకే ఇలాంటివన్నీ అంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఇంకా కావాలి అని అనిపిస్తూ ఉండేదన్నమాట. ఇంకా బంగారం కావాలి ఉండేదన్నమాట. పిన్ని వాళ్ళ అత్తగారు, నాకు ఇంకా బంగారం, నీకు ఉన్నది సరిపోద్ది కదా అత్తయ్య అంటే, నాకు ఇంకా బంగారం కావాలి అని చెప్పి అడిగి వేసుకుంటూ ఉండేది. వాటి మీద వ్యామోహం అనమాట. వేసుకుంటే పోనీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారా అంటే లేదు, వెళ్ళరు. ఇంట్లోనే కూర్చుంటారు. అది వేసుకొని మళ్ళీ దానికి కాపలా ఏ దొంగ కూడా వస్తాడా అని చీర ముసుగేసి కూర్చోవాలన్నమాట. దానికి కాపలా ఉండాలన్నమాట. వాటి మీద వ్యామోహం అనమాట. ఆ వ్యామోహం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. దాన్ని వదిలేయమంటాడు. ఇలాంటి కోరికల మూటని తీసుకోవద్దు అని చెప్తారు. అగ్రే వహ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుబక సమర్పిత జానుః కరతల భిక్షాస్తరుతుల వాస తదిపి ముంచాతాసపాస. ఇక్కడ కూడా ఇదే కోరికల గురించే అయినా చెప్తున్నారన్నమాట. ఒక అడుక్కునేవాడే ఉంటాడు. పగలైతే ముడుచుకొని ఉంటాడనమాట.
ఒక చెట్టు దగ్గర ఎక్కడో ముడుచుకొని ఉంటాడు. చేతులు కూడా ఇలా తీసుకొని అడుక్కుంటా ఉంటాడు. రాత్రి అయితే ఒక మూల కూర్చొని మళ్ళీ కాళ్ళన్నీ ముడుచుకొని ఉంటాడనమాట. సూర్యుడి దగ్గర నుంచి ఎండని వెనకాల చలిమంటని కాచుకుంటూ ఇలా ముడుచుకొనే ఉంటాడు. ఆ చేతులు ముడుచుకొనే ఆ భిక్షం ఎత్తుకుంటా ఉంటాడు. మళ్ళీ ఆ భిక్షవాడికి కూడాను కోరిక ఉంటుందంట. ఇంకా కావాలి, ఇంకా వాడు అడుక్కుంటా ఉంటాడు కదా, అదా కాదు గోవిందుని భజిస్తూ ఉండు అని చెప్తారు. కానీ బిచ్చమెత్తుకునే వాడికి ఆ ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుందా అని నాకు ఒక డౌట్ ఉండేదన్నమాట. కొన్ని గుళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ అడుక్కున్న కాశీ ఆ ప్రదేశంలో ఏంటంటే మూలకు కూర్చొని హరినామ జపం చేస్తూ ఉంటారు ఆ అడుక్కునే వాళ్ళు కూడా. అలా కూడా చేయవు అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు కూడా నీకు శరీరం మీద ఇంకా కోరికల మీద ఇంకా 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 కావాలనే అసలు అడుక్కునేవాడికి మరి వాడు ఏమీ దాన్ని అడుక్కుంటాడే కానీ పెద్దగా ఏమి మంచిగా ఉండాలి అనుకోడు. ఎప్పుడు అడుక్కోవడమే ఉంటాడే కానీ సంపాదించిన దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టను లేడు. దాన్ని భోగలాలసత్వంలో కూడా ఉండడు. కానీ ఆయనకు కూడా ఆ కోరికల్లోనే ఉంటాడు అని చెప్తున్నారు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం భజితన జన్మ సతేన. అయితే మానవుడు గంగా స్నానం చేసిన తర్వాత అనేక వ్రతాలు దాన ధర్మాలు అన్నీ చేస్తూ ఉంటాడు. జ్ఞానం పొందకుండా ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నదుల్లో స్నానం ఆచరించినా అది వ్యర్థం అని చెప్తున్నారు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకుంటావో అదే నీకు ఉంటుంది. ఇప్పుడు లలిత సహస్రనామం చదువుతున్నాము అని అంటే దాని అర్థం తెలీదు, ఎవరికి తెలీదు. ఈ మధ్యనే తెలిసింది అనమాట. లలిత అక్కడ శ్రీదేవి మేడం చెప్పినప్పుడు, తర్వాత అద్వైత ఆల్రెడీ మనకి ఏంటంటే జక్కా మేడం చెప్పినప్పుడు, పద్మ మేడం చెప్పినప్పుడు, ఓహో దీని అర్థం ఇదా, మనకి ఇది మనం రోజు చదువుకుంటే ఇంత బాగుంటుందా ఏంటి, మనలో ఉన్న చక్రాలనే మనం యాక్టివేట్ చేసుకుంటున్నామా, ఇది చదివితే మన చక్రాలు యాక్టివేట్ అయిపోతాయా అన్నది మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ ఏం జరుగుతుంది, లలిత సహస్రనామంలో 108 కూడాను మనల్ని గురించి మనం మాట్లాడుకోవడమే. విష్ణు సహస్రనామం అంటే విష్ణువుని పొగడమే. కానీ ఈ లలిత చదవడం వల్ల ఎందుకు ఇలా యాక్టివేట్ అవుతుంది ఏంటి. ఒక ఆవిడంట క్యాన్సర్ని తగ్గించుకుందంట, ఒక ముస్లిం. ఒక 41 రోజులు ఓన్లీ లలిత చదవడం ద్వారా. అక్కడ ఏంటంటే నేను ఇలా ఉంటాను, నా మూలాధార చక్ర యాక్టివేట్ అవ్వాలి, నా సహస్రారం యాక్టివేట్ అవ్వాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మనం ఇప్పుడు ఎఫర్మేషన్స్ అవి ఇచ్చుకుంటూ ఉంటాం కదా ధ్యానం చేసే ముందు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి. అవి అనమాట లలిత చదివితే అంత బాగుంటుంది అనమాట. అందుకనే అది తప్పు చదవద్దు, ఒత్తి పలకండి. అక్కడ ప్రాణాయామం జరిగిపోతుంది అనమాట. భగవద్గీత చదివినా లలిత చదివినా ప్రాణాయామం అనేది మనకి జరుగుతుంది అనమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనమే కంట్రోల్ చేసుకుంటూ అది చేయడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఆ జ్ఞానాన్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా మనము జ్ఞానవంతులం అవుతామే కానీ పూజలు వ్రతాలు చేసేయడం వల్ల ఆ జ్ఞానం అనేది వచ్చేదు అని చెప్తున్నారు. ఎందుకు మరి పూజలు వ్రతాలు చేస్తున్నారు అని అంటే అందులో జ్ఞానం తెలుసుకోమని చెప్పి మనకి పూజలు వ్రతాలు పెట్టారు. అనకూడదు కదండి, అది మన కళ్ళకు అలా కనిపిస్తాయేమో మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి. నా తక్కేంటండి ఎప్పుడు తెల్లవారే అసలు 3 గంటలకే లేచి అంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని ధూపం అన్నీ పెట్టేసుకుంటుంది, అన్నీ చేసేసుకుంటుంది. ఒకరోజు వాళ్ళ కోడలు పరిగెట్టుకుంటూ వస్తుంది బయటికి ఏడ్చుకుంటా. ఏంటి అని అంటే లోపల కొడుతున్నాడు మా ఆయన. మరి మీ అత్తగారు ఉన్నారు కదండి, మా అత్తగారు ఏం చేయదు. ఏం చేస్తున్నాయండి ఆ పూజలు? కోడలను కొడతా ఉంటా చూడమంటున్నాయా ఆ పూజలు? ఎందుకండి ఆ పూజలు? చెట్టు కారిడార్లో ఒక్క చెట్టు మీద కూడా ఒక్క పువ్వు కూడా ఉంచకుండా కోసేస్తుంది. ఏమిస్తుంది? 24 గంటలు మళ్ళీ పారాయణాలు చేస్తుంది. ఆ పుస్తకం ఈ పుస్తకం చదువుద్ది, రోజు దీపం వెలిగిస్తుంది. ఏం చేస్తావు? ఇంట్లో ఉన్న కోడల్ని కూడా నువ్వు మనిషిలాగా చూడకుండా, కనీసం ఈ రోజుల్లో ఎవరు కొడితే ఊరుకుంటున్నారు? ఆ పిల్ల సహించి ఊరుకుంది కానీ
ఏమమ్మా అని అంటే లేదు అంట. అసలు అడ్డుకోకుండా ఉన్నావు, ఏమైనా మానవత్వం ఉందా? ఈ పూజలక నీకు కృష్ణుడు వరాలు ఇచ్చేయాలి. సురమందిరతరమూల నివాస శయ్యభూతలమజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖాన కరోతి విరాగ. దేవాలయాల్లోని చెట్ల నీడల్లోని కటిక నేల మీద జీవిస్తూ ఉంటాడే కానీ ఇక్కడ భోగాన్ని వదలడు, కోరికలను వదలడు. మొత్తం ఈ భజగోవిందం మొత్తమును కోరిక అనే దాని మీదే ఎక్కువ చెప్పడం జరిగిందనమాట. అన్నిటికీ మూల కారణం కోరికే. ఆ కోరికల్ని ఎంతలో ఉంచుకోవాలో అంతలో ఉంచుకుంటేనే మనకి బాగుంటుంది అన్నది ఇక్కడ భజగోవిందంలోని చెప్పడం జరుగుతుంది అన్నమాట. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందిత నందతి నందతి. ఇక్కడ ఏంటంటే యోగరతోవా భోగరతోవా, యోగంలో ఉన్నా ఎలా ఉన్నా సరే, ఎంతమందిలో ఉన్నా సరే నీతో నువ్వు ఉండడం అన్నమాట. 10 మందిలోని ఉంటావు కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు, కానీ ఇక్కడ మనతో మనమే ఉంటాం అన్నమాట. మన ఆలోచనలు ఏవి ఎక్కడికి పరిగెట్టవు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తాము, ఎదుటి మనిషి శరీరం మీద బంగారం మీదకి ఇలా కన్ను పడుతుంది, కానీ ఓకే అది చూసి ఊరుకుంటాం. అంటే అది నాకు కావాలి, అది నేను వేసుకుంటే ఎలా ఉంటాను, ఇలాంటి ఆలోచనలతోని ఉండకూడదు అనమాట. ఓకే సరే అని చెప్పి మనతోనే అని ఉండడం. ఇదేంటంటే చాలామంది ఏంటంటే మనతోనే మనం ఉండడానికి దైవస్మరణ చేస్తూ ఉంటారు. హరే కృష్ణ హరే రామ వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి జపం. ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటారనమాట. అంటే పక్కకి ఎక్కడికి వెళ్ళిపోద్దా మనసు, నాతో నేను ఇలా చేస్తే ఉంటాను కదా అని ఆ దైవస్మరణ చేస్తూ ఉంటారనమాట. ఆ శ్వాసనే గమనించడం అన్నది కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలా మట్టుగా ఈ దైవస్మరణలోనే ఉంటారు, వాళ్ళతో వాళ్ళే ఉండడం అనమాట. 10 మందిలో ఉన్నా సరే 100 మందిలో ఉన్నా సరే మనతో మనం ఉండడం అన్నమాట. అదే ఆనందాన్ని ఆనందభూతుడే రమిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ప్రతిసారి కూర్చోండి 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 అని ఎందుకు చెప్తున్నారు అని అంటే, అసలు ఫస్ట్ కూర్చోవడం తెలుస్తుంది, తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు మనతో మనం ఉండడం. ఇంకా మనకి ఇంకా పైనుంచి ఇంకేమీ రావు అనమాట, మెసేజ్లు ఏమీ రావు. మనతో మనమే అలాగా ఉండడం, రమించడం అని అంటారనమాట. అది మనము అనుభవించి తీరాల్సిందే. ఎప్పుడైతే గంటలు గంటలు కూర్చుంటామో ఆ అనుభవం అనేది మనకు వస్తుంది అనమాట. ఆ ఆనందం అనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఇంతకుముందు అబ్బా ఎవరైనా మాట్లాడితే బాగుంది, నేను ఎవరితోనే మాట్లాడితే బాగుంది, కానీ ఇప్పుడు అబ్బా కాసేపు అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మౌనంగా ఉంటే బాగున్నా అన్న వస్తుంది. ఎవరైతే మౌనాభ్యాసం చేస్తారో అండి వాళ్ళకి జనాల్లోని ఉన్నా సరే ఓకే వాడేం మాట్లాడకుండా ఉంటే చాలు బాగుంటుంది. ఎదుట ఆవిడ ఉన్నా సరే ఆవిడ మనసు ఆవిడ ఏమనుకుంటుందో ఇటు తెలుస్తుంది అనమాట. ఆ టెలిపతి అనేది, ఆ ఆనందం అనేది తెలుస్తుంది. ఒక గురువు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు అరుణాచలంలోని స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏమైనా చెప్తారా అని అడిగితే ఆయన ఎలా మామూలుగా ఉండేవారంట. మీ మనసులోని ఇంకా ఆయనకి చెప్పకముందే అటు నుంచి ఆన్సర్ వస్తూ ఉండేదంట స్వామి దగ్గర నుంచి. అలా మనతో మనం రమిస్తూ ఉండడం అనేది చాలా మంచిది అన్నది చెప్తున్నారన్నమాట. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే.
అయితే మళ్ళీ పుట్టడం, జననం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయన్నమాట. మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాము, చచ్చిపోతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. ఈ చావు పుట్టుకల మధ్య సంసారాన్ని ఎప్పుడూ మనము చేస్తూనే ఉంటాం అన్నమాట. దాన్ని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ దాటగల శక్తి నాకివ్వు, దయపూర్వకంగా నేను నీతో ఉంటాను అని భగవంతుని, గోవిందుడిని కోరుకోవడమే అన్నమాట ఇది. నన్ను ఎప్పుడు నీ కృపతో రక్షించు అని వేడుకుంటూ ఉండాలన్నమాట. భజగోవిందం భజగోవిందం అని చెప్పి. ఇది ప్రతిదానికి లాస్ట్లో భజగోవిందం భజగోవిందం అని వస్తూ ఉంటుంది. రథ్య